షలోమ్, గుడ్ మార్నింగ్. నిన్న దినం మనం షావూత్ పండుగను ఆచరించి తిరిగి మన గృహాలు మనం చేరుకున్నాం కదా. అందరూ క్షేమంగా వారి గృహాలకు వెళ్ళి ఉన్నారని పరమతండ్రిని స్తుతిస్తున్నాము. మన గృహాలను క్షేమంగా చేర్చిన పరమతండ్రికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. అనుదిన కృపల భాగంగా ఈ దినము లేఖన భాగము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. అవును ప్రియులారా, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడు? నీతిమంతుల వారి యొక్క ప్రార్థన బహు బలము గలదై ఉన్నప్పుడు. నీతిమంతుల యొక్క ప్రార్థన ఈ లోకంలో బహు బలము గలదై ఉంటుంది. ఆ బలము పరమతండ్రి సన్నిధానంలో నీతిమంతుడు బలము కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్టుడు ఆ బలం ఎదుట నిలబడలేక పారిపోతాడు. కాబట్టి దుష్టుడి యొక్క స్థితి పారిపోయే స్థితి, నీతిమంతులు ధైర్యంగా నిలబడే స్థితి సుమా. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నీతిమంతులైన వారు ఏం చేస్తారంటే ధైర్యంగా నిలబడతారు. నిలబడి ఏం చేస్తుంటారు? ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దుష్టుడైన వాడు పారిపోతుంటాడు. ఎందుకంటే వాని యొక్క దుష్ట క్రియలు ఇక వీని దగ్గర నడవవు, వాడి దుష్ట ఆలోచనలు వీని దగ్గర నడవవు. కాబట్టి నీతిమంతులైన వారి దగ్గర పారవు, ఆ దుష్ట ఆలోచనలు పారవు. కాబట్టి దుష్టుడైన వాడు ఏం చేస్తుంటే పారిపోతుంటాడు సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, ధైర్యంతో నిలబడతారు. కాబట్టి అందుకే దుష్టుడైన వారు పారిపోతూ 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 తన ఉనికినంతా కోల్పోతుంటాడు. ఆయన సన్నిధానంలో ఆ విధంగా నీతిని అనుసరిస్తూ ధైర్యంగా నిలబడదాం. దుష్టుడైన వారు పారిపోతుంటాడు. పరమతండ్రి వాక్యం మనకిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవానికి స్తోత్రములు. దుష్టుడైన వాడు పారిపోతారని సెలవిచ్చాడు నాయన. నీతిమంతులు సింహాలు ధైర్యంగా ఉంటారు అన్నావు నాయన. కాబట్టి మేము నీతి నెరవేరుస్తూ ధైర్యంగా నిలబడినట్టుగా సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన ఎలోహిం కృప, యాశ్వామిసే ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యున సవాసము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ అనుదిన వాక్యము అనేకులకు కూడా షేర్ చేయండి. ఆశీర్వాద ఫలాలు మీరు కూడా అనేకులను కూడా ఆ ఫలాల్లోకి అనుభవించేటట్లు నడిపించండి. షలోమ్.